రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. పాకిస్తాన్లో ప్రజలకి, ముఖ్యంగా పాకిస్తానీ మతోన్మాదం తలకెక్కిన వాళ్ళకి వాళ్ళ సైన్యం విషయంలో చాలా గొప్ప అభిప్రాయం ఉంది. పాకిస్తానీలు మాది నంబర్ 1 ఫౌజ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే నంబర్ 1 ఫౌజ్ అంటే ప్రపంచంలో నంబర్ 1 ఆర్మీ మాది అని చెప్పుకుంటాయి. అయితే ఈ నంబర్ 1 ఆర్మీ ప్రత్యేకతలు రెండు ఉన్నాయి. ఒకటి, భారతదేశంతో యుద్ధం చేస్తే 93,000 మంది సైనికులు సరెండర్ అయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు సరెండర్ అయినటువంటి ఉదాహరణ లేదు. ఆ ఘనత పాకిస్తాన్ది. పాకిస్తాన్కి ఇంకొక ఘనత కూడా ఉంది. ప్రతి సంవత్సరము, గత 2 సంవత్సరాలుగా, కనీసం 2 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఒక ఆర్మీలో ఒక డివిజన్కి సరిపడేంతమంది సైనికులు చచ్చిపోతున్నారు. యుద్ధం లేదు, ఎక్కడ పోరాటం లేదు, ఏ రకమైనటువంటి యాక్టివిటీ లేదు, ఎక్కడ యుద్ధం ప్రకటించలేదు. అయినప్పటికీ ఒక డివిజన్ అంటే 15,000 నుంచి 20,000 మంది పాకిస్తానీ జవాన్లు యుద్ధం చేయకుండానే చనిపోతున్నారు. వాళ్ళు వెళుతున్న కాన్వాయ్ క్రింద మందుపాత్ర పేలుతున్నది, లేకపోతే వాళ్ళని యాంబుష్ చేసి వాళ్ళని చుట్టుముట్టి హతమార్చడం జరుగుతోంది. వాళ్ళు ఎక్కడన్నా బజార్లు ఏదైనా కొనుక్కోవడానికి వస్తే అక్కడ కాల్చేయటం జరుగుతోంది. వాళ్ళ సైనిక స్థావరాలపైన దాడి చేసి ఆ సైనిక స్థావరాల్లో వాళ్ళు హాయిగా ఏ పేకాడుతూనో, అన్నం తింటూనో, లేకపోతే పాటలు పాడుకుంటూనో ఉన్న సమయంలో దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు పైలోకాలకు వెళ్ళిపోతున్నారు. ఈ రకంగా ప్రతి సంవత్సరము 15,000 నుంచి 20,000 మంది పాకిస్తానీ జవాన్లు యుద్ధం చేయకుండానే చనిపోతున్నారు. నిజానికి ఏ సైనికుడైనా కోరుకునేది యుద్ధంలో విజయము. విజయం సాధించలేని పక్షంలో పోరాడుతూ మరణం. సైనికుడికి ఈ రెండు, విజయం సాధించి విజయ గర్వంతో తమ జెండాను రెపరెపలాడించడం ఒక లక్ష్యము. ఒకవేళ యుద్ధంలో గెలవలేని పరిస్థితి వస్తే పోరాడుతూ వెన్ను చూపకుండా సాహసాన్ని ప్రదర్శించి చనిపోవడం. విజయమో వీరస్వర్గమో అన్నటువంటి మాట అక్కడి నుంచే వచ్చింది. పాకిస్తానీ ఆర్మీ యుద్ధం చేయకుండానే ప్రతి సంవత్సరము దాదాపు 15,000 నుంచి 20,000 మంది చనిపోతున్నారు. ఎలా? ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు, ముఖ్యంగా పాకిస్తానీ అవుట్పోస్టుల మీద దాడి చేస్తోంది. వాటి వల్ల చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. యుద్ధం ప్రకటించకుండానే ఇదంతా జరుగుతోంది. రెండవది, బలూచిస్తాన్లో బలూచ్ ప్రజలు స్వాతంత్రాన్ని కోరుతూ పాకిస్తాన్ నుంచి మా దేశం వేరుపడాలి, మాది అసలు పాకిస్తాన్తో మాకు సంబంధం లేదని ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. బలూచిస్తాన్లో ఉన్నటువంటి నోష్కి కావచ్చును, క్వెటాకి దగ్గరగా ఉన్నటువంటి ఇతరేతర పట్టణాలు కావచ్చును, మంగోచర్ కావచ్చును, గవాదర్ కావచ్చు, మిగతా అనేక పట్టణాలలో ఈరోజు పాకిస్తానీ మిలిటరీ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు జరుగుతున్నాయి. ఏకంగా రైలునే హైజాక్ చేసినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. 200 మందికి పైగా పాకిస్తానీ జవాన్లను బలూచులు చంపేశారు. ఇక ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రము, దాంతోపాటు పక్కనే ఇదివరకు ఫాటా అని పిలిచేవాళ్ళు, ఖుర్రం ఏజెన్సీ, మొహమాండ్ ఏజెన్సీ, ఈ రకమైనటువంటి ఏరియాస్ ఉన్నాయి. ఈ ప్రాంతాలు రెండిట్లో, ఖైబర్ పఖ్తూన్వా అదేవిధంగా మాజీ ఫాటా, ఇప్పుడు అన్నీ కూడా ఏజెన్సీ ఏరియాలుగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో కూడాను ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ కూడా తిరుగుబాటు చేస్తోంది, పాకిస్తానీ ఆర్మీని టార్గెట్ చేస్తోంది. తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ అయితే మామూలుగా పెళ్లిళ్లలో ఫోటోగ్రఫీకి వాడేటటువంటి డ్రోన్స్కి గ్రెనేడ్లను అమర్చి ఆ గ్రెనేడ్లు ఒక ఫిక్స్డ్ ఏరియాకి వచ్చిన తర్వాత వాటికవే తెరుచుకుని జారి పడేలాగా చేసేటటువంటి టెక్నాలజీని ఉపయోగించి పాకిస్తానీ జవాన్లపైన చాలా భారీ ఎత్తున దాడి చేస్తోంది. చాలా భారీ నష్టం వాళ్ళకి కలగజేస్తోంది. సగటున ప్రతి నెల పాకిస్తాన్కి సంబంధించి కనీసము 1000 మంది బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా, ఫాటా ఫెడరలీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో, ఖుర్రం ఏజెన్సీ ఉంది, స్వాత్ ఉంది, ఈ మిగతా మొహమాండ్ ఏరియా ఉంది, ఈ ప్రాంతం, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ యుద్ధం లేదు, భారత్తో పోరాటం లేదు, కానీ 1000 మంది వరకు
చనిపోతున్నారు. గత 2 ఏళ్లుగా ప్రతి నెల సగటున ఇది జరుగుతోంది. దీని అర్థం ఏంటంటే ప్రతి 4-5 నెలలకి కనీసము 4-5 వేల మంది చనిపోతున్నారు. సంవత్సరం తిరిగేటప్పటికి 15,000 మంది, అంటే ఒక ఆర్మీ డివిజన్. మనది బ్రిటిష్ పద్ధతిలో మనకి ప్లటూన్స్ ఉంటాయి. ప్లటూన్స్ 3 ప్లటూన్స్ కలిపి ఒక కంపెనీ తయారవుతుంది. 3 కంపెనీలు కలిసి మనకి ఒక బెటాలియన్ అవుతుంది. 3 బెటాలియన్లు కలిపి మనకు ఒక బ్రిగేడ్ అవుతుంది. 3 బ్రిగేడ్లు కలిసి ఒక డివిజన్ అవుతుంది. ఈ రకమైనటువంటి బ్రిటిష్ వాళ్ళ పాలనా కాలం నుంచి వస్తున్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలో భాగంగా 15-20 వేల మంది సైనికులు ఒక డివిజన్తో సమానము. పాకిస్తాన్ యుద్ధం చేయకుండా అంతర్గతంగానే ఏ రకమైన పోరాటం చేయకుండా దాదాపు 1000 మంది సైనికుల్ని ప్రతి నెల కోల్పోతోంది. తమాషా ఏంటంటే ఇటీవల భారత్తో యుద్ధం వస్తుందన్నటువంటి అనుమానంతో పాకిస్తాన్ తన సైన్యాల్ని క్వెటా, పెషావర్ ప్రాంతం నుంచి భారత సరిహద్దు వైపు తీసుకొచ్చింది. సైనికులు పండగ చేసుకున్నారు. ఎందుకంటే కనీసం యుద్ధం చేయవచ్చును, యుద్ధం చేసే అవకాశం వస్తుంది భారత్ తోటి, చనిపోయినా యుద్ధంలో చనిపోయాడన్న పేరు వస్తుంది. అదే ఈ క్వెటాలో కానీ, పెషావర్లో కానీ, ఖైబర్ పఖ్తూన్వాలో కానీ, లేకపోతే బలూచిస్తాన్లో కానీ ఏమీ చేయకుండానే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి కనీసం భారతదేశ సరిహద్దుకు వస్తే సరెండర్ అయితే భారతీయులు బాగా ట్రీట్ చేస్తారు. బలూచులు కానీ, తరీక తాలిబాన్ పాకిస్తాన్ కానీ సరెండర్ అయినటువంటి పాకిస్తానీ సైనికుల్ని కూడా వదిలిపెట్టడం లేదు. కాబట్టి ఇండియాలో కనీసం సరెండర్ చేయవచ్చును. గతంలో సరెండర్ అయినటువంటి సైనికుల్ని భారత్ చాలా బాగా చూసుకుంది. కాబట్టి బతుకుంటే బలు సాగు తినొచ్చును అని చెప్పి వాళ్ళు ఈ 2 ప్రాంతాలని వదిలేసి వస్తున్నారు. అంత భారీ నష్టాన్ని, అంటే ఏ రకమైన యుద్ధం చేయకుండా ఆల్మోస్ట్ 15-20 వేల మంది సైనికుల్ని ప్రతి ఏడాది గత కనీసం 2-3 సంవత్సరాలుగా కోల్పోతున్న ఏకైక దేశం ఏదన్నా ఉంటే అది పాకిస్తాన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.